ఈ యాక్టివా 6జీ జనరల్ సర్వీస్‌కైతే మా దగ్గరికొచ్చింది. యాక్సిలరేటర్ కేబుల్ ఇష్యూ ఉందని జెప్పేసి మార్చకుండా అడ్జస్ట్ చేయమంటే, ఇగో ఇక్కడ ఏదైతే ఇక్కడ 8 బోల్ట్స్ ఉంటాయి కదా! ఫస్ట్ టైమ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందది. ఆ బోల్ట్స్ అనేవి చాలా టైట్‌గా ఉన్నాయండి. నాకు ఈ టైట్‌గా ఉన్న ఇబ్బందేం కాదు ఓపెన్ చేసేస్తాం. ఇలా బోల్ట్ ఓపెన్ చేసినప్పుడు బిట్ పడిపోయింది కిందన. 8 బిట్ పడిపోయింది స్టీల్ బిట్. అది దొరకలేదసలు. నాకు టెన్షన్ ఎట్లా పోయిందంటే, మొన్నే ఒకడు దొంగ నా కొడుకు ఒక బిట్ ఏసుకెళ్ళిపోయాడన్నమాట. తెలీదన్నమాట ఎలా పట్టుకుపోయాడో. అది లోపల పడ్డదా? బయట పడ్డదా? అక్కడ, ఇక్కడ ఒక గంటన్నర సేపు ఎతికానండి. చాలా ఎతికాను. ఎందుకంటే నా దగ్గర స్పేర్ బిట్ కూడా లేదు. ఇంక ఎతికి, ఎతికి, ఎతికి చిరాకొచ్చి కింద చూసాను. ఓహ్! అక్కడ ఉంది చూసారు కదా మీకు. అక్కడ ఒక స్టీల్ కనిపిస్తుంది చూసారా? అక్కడుందండి బిట్టు. అక్కడికి ఎలా ఎళ్ళిందో నాకు అర్థం కాదు గానీ, నిజంగా గంటన్నర, 2 గంటల బొక్క. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్లా మాట్లాడకూడదు. మళ్ళీ ఫైనల్‌గా బిట్ తీసి మళ్ళా రియలైజ్ అయ్యాను. అమ్మ! బిట్ దొరికింది. నాకు డబ్బులు సేవ్. టైం మాత్రం వేస్ట్ అయింది గానీ, పనయిందని జెప్పేసి ఇదయ్యాను. ఇట్లా ఉంటాయండి మా కష్టాలు.